అందరికీ నమస్తే అన్న. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద నీళ్లు చల్లిండ్రన్న. ఎంతో 1000 కళ్ళతో ఎదురు చూసిండ్రు ప్రజలందరూ. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒక ప్రతిపక్ష హోదాలో ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలు 6 గ్యారంటీలు నెరవేరతందుకు ప్రశ్నించేందుకు ఒక గొంతుకగా అవకాశం ఇస్తారని తెలంగాణలో ఉన్న ప్రజలందరూ చూసిండ్రన్న. కానీ ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ రైతాంగం ప్రజల యొక్క కష్టాలు చూడలే అన్న. మా ఆదిలాబాద్ జిల్లాకు ఇప్పటి మందుకు 50% ఇంకా రుణమాఫీ కాలేదన్న. రైతు బంధు చక్కగా పడతలేదన్న. యూరియా చక్కగా రాకులేదన్న. ఇన్ని కష్టాలు చూస్తున్నారన్న. సోయాబీన్లు కొంటలేరన్న, పత్తి కొంటలేరన్న. ఇన్ని అవస్థలున్నాయన్న మా రైతుకు. మీరు ఓటు రూపంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిన వాటికి కాంగ్రెస్ పార్టీకి సోయ వస్తుండే అని 1000 కళ్ళతో చూసినామన్నా. మా ఆదిలాబాద్ జిల్లా జూబ్లీహిల్స్ ఎక్కడ, మా ఆదిలాబాద్ జిల్లా ఎక్కడ, ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఒక 1000 కళ్ళతో చూసిండు. అరే బీఆర్ఎస్ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కేటీఆర్ గాని హరీష్ రావు గాని కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి ఈ యొక్క హైడ్రా గాని, యూరియా పంపిణీ గాని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు నెరవేర్చేంత వరకు పోరాడతందుకు ఒక అవకాశం ఇస్తారని చూసినా గాని ఈ విధంగా నిరాశపరుస్తారని అనుకోలే అన్న. ఇప్పుడు చూస్తే వాళ్ళు ఇప్పటికే ఇస్తలేరు, ఇక ఇవ్వడం వల్ల ఏమైపోతుంది, అరే మాకెవరు అడ్డున్నారు అనే విధంగా వాళ్ళు ఇంకా చేసే పనులు సక్రమంగా చేయకుండా చేసిండ్రన్న. చాలా బాధాకరమైన విషయం, చాలా బాధపడుతున్నాం. ఏదేమైనా గాని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్టు మా ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జోరామన్న గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ ప్రజలలో ఉంటాం, ప్రజా సమస్యలలో ఉంటాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ను ఉంచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై తెలంగాణ.